ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. నిబంధనలకు సాకుగా చూపి ప్రజలను వేధించడం సరైన పద్ధతి కాదన్నారు. వ్యవస్థల పనితీరు మెరుగుపరుచుకోవటానికే నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిన విషయం ఎవ్వరూ మరువకూడదన్నారు. ఇండిగో సంక్షోభం తలెత్తి వారం రోజులు దాటింది. సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. అయితే ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. షెడ్యూల్ ప్రకారం గాల్లోకి ఎగరాల్సిన ఇండిగో విమానాలు ఎగరడం లేదు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాల్లో ఇండిగో విమానాల సర్వీసులు రద్దవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో ఈ సర్వీసులు రద్దవుతున్నాయి. దీంతో ప్రయాణికుల కష్టాలు తీరడం లేదు. దీంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండిగో సంక్షోభం కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. నిబంధనలు ఉన్నవి వ్యవస్థల్ని మెరుగుపరచడానికే అన్నారు. అంతే తప్ప ప్రజల్ని వేధించడానికి కాదని ఆయన తేల్చి చెప్పారు. సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే నిబంధనలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. తాజాగా జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. కాగా రోస్టరింగ్ నిబంధనల్ని ఇండిగో సంస్థ సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే సంక్షోభం తలెత్తింది అన్న విమర్శలు తెరమీదకొచ్చాయి. ఇక్కడ ఎఫ్టీటీఎల్ గురించి తెలుసుకోవాలి. ఎఫ్టీటీఎల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ అని అర్థం. వాడుక భాషలో విమానాల రాకపోకలకు సంబంధించిన నిబంధనలు అని అర్థం. 2024 జనవరిలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నిబంధనలు విధించింది. కాగా ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి ఎఫ్టీటీఎల్ నిబంధనలు అమల్లోకొచ్చాయి. అయితే ఈ నిబంధనలు అన్ని విమానయాన సంస్థలు సక్రమంగానే అమలు చేస్తాయి. కాగా ఒక్క ఇండిగో సంస్థ మాత్రమే ఈ నిబంధనల అమల్లో ఫెయిల్ అయిందన్నది నిపుణులు చెబుతున్న మాట. అయితే ఇండిగో సంస్థ కూడా నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు సర్వీసుల్ని బాగానే నడిపింది. అయితే డిసెంబర్ 3వ తేదీన అకస్మాత్తుగా విమాన సర్వీసుల సమస్య తలెత్తింది. దీంతోనే ఇండిగో సంక్షోభం తెరమీదకొచ్చిందన్నది నిపుణుల కథనం. అలాగే ఇండిగో సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్గ్ తమ విధుల నిర్వహణలో ఫెయిల్ అయ్యారన్న విమర్శలు కూడా వచ్చాయి. అసలు రోజుకు ఎన్ని సర్వీసులుంటాయి, ఏ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతాలకు సదరు సర్వీసులుంటాయి, ఇందుకు ఎంతమంది పైలట్లు అలాగే కో పైలట్లు అవసరమవుతారు అనే వాటిపై పీటర్ ఎల్బర్గ్కు ఒక అంచనా లేదన్న విమర్శలు తెరమీదకొచ్చాయి. దీంతో ఇండిగో సర్వీసుల కోసం ప్రయాణికులు టికెట్లు కొని వేచి చూస్తుంటే విమానాలు నడిపే పైలట్లు అలాగే కో పైలట్లు లేని విచిత్ర పరిస్థితి తలెత్తిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మౌలికంగా ఇదే ఇండిగో సంక్షోభానికి ప్రధాన కారణమంటున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్గ్కు కేంద్రం షోకాజ్ నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇండిగో సంక్షోభం తాజాగా పార్లమెంటులోనూ ప్రస్తావనకొచ్చింది. ఇండిగో సమస్యపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఇండిగో సంక్షోభంపై రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటన చేశారు. ఇండిగో సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోందన్నారు. అంతేకాదు అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ఒక విచారణ కమిటీ కూడా వేసినట్లు వెల్లడించారు. సదరు విచారణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ కార్యాచరణ ఉంటుందన్నారు రామ్మోహన్ నాయుడు. మొత్తం మీద గత వారం రోజులుగా ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.